అసలు తెలంగాణ తల్లి ఎట్లుండాలంటే గిట్లుండాలట. విశారదన్ గారు చెప్తాను, విశారదన్ గారు చెప్తాను గిట్లుండాలట తెలంగాణ తల్లి. ఎంత బాగా రాసిందంటే విశారదన్ గారు, ఇక గతంలో ఈ తల్లి కనబడుతుందిగా, గతంలో ఈ తల్లి ఈమె కొంచెం కలర్ఫుల్గా ఉన్నది. ఓ భరతమాతను చూసినట్టు వాళ్ళకి ఎంత కలర్ఫుల్ ఉన్నదో భారతమాత లెక్క ఈమె కూడా అంత. ఈమె మొత్తం దీనంగా ఉన్నది. ఇన్ని గాజులు వేసినా, ఇంత కంకి పెట్టినా, ఇంత బంగారం వేసినా, అంత బొట్టు పెట్టినా ఈమె దీనంగానే కొడతాను. అయితే విశారదన్ మహారాజ్ గారు ఏది ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించిన విశారదన్ గారు ఏమంటారంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్లు తయారు చేయించేది తెలంగాణ తల్లుల విగ్రహాల, తెలంగాణ యాంటీల విగ్రహాల, తెలంగాణ యాంటీ విగ్రహాల. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో సంస్కృతి ఆకృతి లేదు, కేవలం అందమైన పెత్తనం కనిపిస్తుంది. కేసీఆర్ జమానాలో తెలంగాణ తల్లి రూపం వెలమ దొరసానిలా, నేడు రేవంత్ రెడ్డి జమానాలో రెడ్డి దొరసానిలా ఉంది. తెలంగాణ తల్లి అంటే సబ్బండ కులాల శ్రామిక తల్లి ముఖంలా ఉండాలి. లోకమంతటిని ప్రేమించే కన్న తల్లి ముఖంలా దయా, కరుణ, జాలి, అమాయకత్వం, ఆత్మగౌరవం, కొంచెం కోపం చూపుతో కలగలిసిన మేలవింపుతో బక్కపల్చగా కంటే బొక్కలు కొద్దిగా బయటికెళ్ళి గోచి చీర కట్టి బొట్టు కడియాలతో నెత్తిన గన్ని తంగేడు పూలతో ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చిన విగ్రహం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమనే అస్తం గుర్తుతో ఉంది. ఈ విగ్రహం రూపాన్ని మార్చమని డిఎస్పి డిమాండ్ చేస్తుంది. డాక్టర్ విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. నిజంగా తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఖచ్చితంగా బతుకమ్మ ఉండాలి. అవసరమైతే ఈ కుడి చేతిలో ఓ కంకి కొడవలి రెండు ఉండాలి. ఖచ్చితంగా గోషి పెట్టేవాల్సిందే. గోషి ఉంటేనే తెలంగాణ తల్లి మనకు. ఎందుకు గోషి అంటున్నామంటే, ఈ రెడ్డికి సంబంధించిన వర్గాల స్త్రీలు కావచ్చు, మనం కించపరచడం కాదు, వాళ్ళను అవమానించడం కాదు. వాళ్ళు ఇంగ్లాండ్లో ఉంటారు, వాళ్ళు కూలికి ఎందుకు పోతారు? మనోళ్ళు వాళ్ళ పొలాలలో కూలికి పోతే వాళ్ళు ఇంట్లో కూర్చొని తింటారు. కాబట్టి మన కూలికి పోయే తల్లులు ఎట్లుంటారు? గోషి కట్టుకుంటారు, ఓ కొడవలి పట్టుకుంటారు, కొంచెం కోపంతో పోయినట్టు కనబడతారు. ఎందుకంటే పనికి పెట్టేళ్ళు ఎట్లా ఓ హాయిగా ఈలలు వేసుకుంటా గోలలు చేసుకుంటా పోరు కదా. ఆత్మగౌరవం ఉంటుంది, పని చేస్తున్నాం అనేది ముఖంలో కనబడుతుంది, కొంత పోరాట స్ఫూర్తి కనబడుతుంది వాళ్ళలో. కాబట్టి 100% చెక్కవలసింది శాకలైలమ్మ రూపమే చెక్కాలి. శాకలైలమ్మ రూపం చెక్తేనే చూడగానే అరే మా తల్లి అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ రూపాన్ని మార్చవలసిందే. భవిష్యత్తులో కనుక ఎస్సీ బీసీ ఎస్టీలు చైతన్యమై మీరు కనుక రాజ్యం తెచ్చుకుంటే ఖచ్చితంగా తెలంగాణ తల్లి రూపాన్ని సాకలైలమ్మ రూపంగానే చెక్కాలని నేను కూడా కోరుకుంటాను. గిన్ని రకాల విద్యలు మనకెందుకు, చక్కగా సాకలైలమ్మ రూపాన్ని పెడితే అయిపోయాయి.